ఎవరైతే భూమి మీద దేవుని కొరకు తమ జీవితాలను గడుపుతారో వారు చనిపోయిన అనంతరం మరో లోకానికి వెళ్ళిపోతారు. ఆ లోకంలో నెమ్మది. లాజరు అనే ఒక మంచి వ్యక్తి కష్టం అనుభవించాడు. అతడు భూమి మీద చనిపోయిన తరువాత ఎక్కడికి వెళ్ళిపోయాడు? దేవదూతల చేత అబ్రహాము అనే విశ్వాసులకు తండ్రి బ్రతుకున్న ఆయన రొమ్మును ఆనుకున్నట్టుకు వెళ్ళిపోయాడు. ఆయన అక్కడున్నాడు. ఆయన ఇప్పుడైతే ఆ లాజరు ఇక్కడ నెమ్మది, నెమ్మది. ఏ కష్టం లేదు, కన్నీళ్లు లేవు, దుఃఖం లేదు, రోగం లేదు, బాధ లేదు, చాలా హ్యాపీగా ఉన్నాడు. కానీ లాజరు ఎదురుకుండా ఒక ధనవంతుడు ఉండేవాడు. వాడికి దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు. ఎప్పుడు ధనం సంపాదన, మోసం, అన్యాయం ఇలాంటివి చేసి వాడు కూడా చచ్చాడు. ఒక రోజు ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడినప్పుడు అతడు ఎక్కడికి పోయాడు తెలుసండి? పాతాళములో బాధపడుచు వెళ్ళిపోయాడు. ఒక భయంకరమైన అగ్నిగుండానికి వెళ్ళిపోయాడు. అక్కడ వేదన పొందుతున్నాడు. అందుకు అబ్రహాం అంటున్నాడు, కుమారుడా, నువ్వు భూమి మీద బ్రతుకున్న ఆయుష్కాలమంతా, జీవితకాలమంతా, పుట్టినప్పటి నుంచి చనిపోయినంత వరకు నీ జీవితకాలమంతా నీకిష్టమైనట్టు సుఖము. ఎన్ని మోసాలు చేసి సుఖాలు అనుభవించావు, ఎన్ని కుటుంబాలను కూర్చి డబ్బును దోచుకున్నావు, ఎంత అన్యాయాన్ని చేసి భూమి మీద సుఖభోగాలు అనుభవించావు. ఇక్కడ కష్టపడ్డానికి కారణం భూమి మీద సుఖాన్ని అనుభవించావు గనుక. అదే లాజరైతే కష్టం అనుభవించను. జ్ఞాపకం చేసుకో. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది, నెమ్మది పొందుచున్నాడు.